ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేలా తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ సిద్ధం చేసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రముఖ నాట్య గురువు పద్మశ్రీ గ్రహీత పద్మజారెడ్డి రూపొందించిన కాకతీయం తెలంగాణ నాట్యం గ్రంథాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ తదితరులు హాజరయ్యారు. కథక్, కూచిపూడి, ఒడిశా సహా ఒక్కో రాష్ట్రానికి ప్రత్యేక నృత్య రూపాలున్నాయన్న భట్టి తెలంగాణకు సైతం ప్రత్యేకమైన నృత్య రూపకాన్ని పుస్తక రూపకంలో తేవడం అభినందనీయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రపంచంతో పోటీపడేలా రూపొందించిన పాలసీ డాక్యుమెంట్ను గ్లోబల్ సమ్మిట్లో ఆవిష్కరించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రధానమైనటువంటి రామప్ప టెంపుల్, అక్కడ ఉన్నటువంటి ఆ కళాఖండాలన్నింటినీ కూడా లోతుగా అధ్యయనం చేసి ఆ అధ్యయనాన్ని పుస్తక రూపంలో కూడా తీసుకుని వచ్చి అంతిమంగా నృత్య రూపంలో తీసుకుని వచ్చి ప్రత్యేకంగా తెలంగాణ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఈ నాట్యం ఉన్నది అని తెలంగాణ ప్రజలకి, సమాజానికి, భారతదేశానికి కూడా అందించినటువంటి డాక్టర్ పద్మజారెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. 2047 కల్లా తెలంగాణ రాష్ట్రం కేవలం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలోనే అభివృద్ధి చెందినటువంటి అత్యున్నతమైన దేశాలతో పోటీపడే స్థాయిలో ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలన్నటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ని పెద్ద ఎత్తున ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం.